ఒకసారి ఒక అడవిలో ఒక తెలివైన కోతి మరియు మంచిగా సహాయపడే ఆవు ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. ఒకరోజు ఆవు పచ్చిక తినడానికి కొంత దూరం వెళ్ళింది. అలా పచ్చిక తింటున్న ఆవు కాలులో ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడే అటువైపుగా తన మిత్రుడైన కోతి వచ్చింది. అయ్యో మిత్రమా, ఏమైంది? అంతగా బాధపడుతున్నావు? మిత్రమా, వచ్చావా? ఇందాక నుంచి బాధపడుతున్నాను. నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది. నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగింది ఆవు. ఆవు అలా అనడంతో కోతి తన చేతులతో ఆవు కాలులోని ముళ్ళును తొలగించింది. అప్పుడు ఆవుకి ఎంతో ఉపశమనం కలిగింది. ఆవు కోతికి ధన్యవాదాలు చెప్పింది. కోతితో ఆవు ఇలా అంది, మిత్రమా, నువ్వు నా స్నేహితుడివి అయినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుకు కోతి నవ్వుతూ ఇలా చెప్పింది, స్నేహం అంటే ఇదేగా మిత్రమా, కష్టకాలంలో తోడుగా ఉండడమే కదా. ఆ రోజు నుంచి వారి స్నేహం మరింత బలంగా ఏర్పడింది. ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. ఆ నెమలికి చాలా గర్వం ఎక్కువ. దానంత అందంగా ఎవరు ఉండరని మిగతా పక్షులను చులకనగా చూసేది. ఒకరోజు నెమలి అడవిలో వెళ్తూ ఉండగా నెమలిని చూసిన రామచిలుక, పావురం, పిచ్చుక ఇలా అనుకుంటున్నాయి, ఈ నెమలి చాలా అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఏ పక్షి ఉండదు. కానీ దానికి తగ్గట్టుగా పొగరు కూడా ఎక్కువే. వాటి మాటలు విన్న నెమలికి ఇంకా గర్వం పెరిగిపోయింది. అదే అడవిలో ఒక గ్రద్ద కూడా ఉంది. ఆ గ్రద్ద ఏదైనా అనుకుంటే అది సాధించే అంతవరకు వదిలిపెట్టేది కాదు. ఒకరోజు నెమలి వెళ్తూ ఉండగా గ్రద్దను చూసి గ్రద్ద దగ్గరికి వెళ్లి నెమలి ఇలా అంది, ఏంటి గ్రద్ద, నేను వెళ్తుంటే అలా చూస్తున్నావు? ఈ అడవిలో నాకంటే అందంగా ఎవరూ ఉండరు. నువ్వు అలా చూస్తే నాకు దిష్టి తగులుతుంది. నెమలి ఇలా అనడంతో గ్రద్దకి బాగా కోపం వచ్చింది. నెమలికి బుద్ధి చెప్పాలని అనుకుంది. అయ్యో మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉంటావన్న సంగతి నాకు తెలుసు. నీ అందాన్ని ఇలా అడవిలో తిరుగుతూ చూపిస్తే ఏం బాగుంటుంది? ఈ మామిడి చెట్టు ఎక్కి ఆకాశంలోకి ఎగిరావంటే ఎన్నో జంతువులు, పక్షులన్నీ నిన్నే చూస్తాయి. గ్రద్ద అలా అనడంతో ఆ తెలుగు తక్కువ నెమలి గబగబా మామిడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరింది. అలా ఎగురుతున్న నెమలికి తన రెక్కల్లో పట్టులేక కింద పడింది. అలా కింద పడిన నెమలి దగ్గరికి వచ్చి పక్షులన్నీ ఇలా అన్నాయి, నువ్వు అందంగా అయితే ఉన్నావు కానీ మాకులాగా ఆకాశంలోకి ఎగరలేవు. అయినా నీకింత పొగరు పనికిరాదు అని పక్షులన్నీ అన్నాయి. ఆ పక్షులతో పాటు వచ్చిన సింహం ఇలా అని అడిగింది, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు ఆకాశంలోకి ఎగరడమేమిటి? నీకు ఆ దేవుడు అందాన్ని ఇచ్చాడు. వాళ్ళకి ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛని ఇచ్చాడు. నాకు ఏ జంతువునైనా వేటాడగల సత్తాని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో వేరే వేరే ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని చూసి గర్వాన్ని పెంచుకోకూడదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.